దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ పేరిట సాగిన ఉద్యమం ఇప్పుడు పీపుల్స్ వార్గా తెరకెక్కుతోంది. కాలుష్యాన్ని వెదజల్లే రసాయన థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు నిరసనగా ఉద్యమించిన వారి స్ఫూర్తితో ఈ మూవీ పలాసపురంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. సోంపేట ఘటన పీపుల్స్ వార్గా తెరకెక్కుతోంది. వందల సంఖ్యలో క్షతగాత్రులై రక్తాన్ని చిందించి థర్మల్ ప్లాంట్లను అడ్డుకున్న ఉద్యమకారులే స్ఫూర్తిగా సినిమా రూపొందుతోంది. దర్శకుడు నారాయణమూర్తి శ్రీకాకుళం జిల్లా పలాసపురంలో చిత్రీకరించిన సన్నివేశాలను చూసి ప్రజలు ఆనాటి కాల్పుల ఘటనను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఉద్యమాల పట్ల నారాయణమూర్తికి ఉన్న గౌరవమే సోంపేట ఉద్యమం కథగా ఎంపికైందని నటుడు శ్రీహరి తెలిపారు. దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి సార్ నేను చేస్తాను మీ సినిమాలో, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను వచ్చి మేకప్ వేసుకుంటాను, తప్పకుండా బ్రదర్ తప్పకుండా అంటుంటారు. సినిమా ద్వారా ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రపంచానికి తెలియజేసే అద్భుతమైన సినిమాగా. శ్రీకాకుళం జిల్లాలో బేల భూములపై కన్నేసిన పాలకులు పెద్ద ఎత్తున థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుకు అనుమతి ఇచ్చేశారు. నాగార్జున కంపెనీ సోంపేట ప్రాంతంలో నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం జాతీయ స్థాయిలో నేతలను కదిలించింది. ఇక్కడ మొదలైన పర్యావరణ పరిరక్షణ పోరాటం సింగూరు, లాల్గఢ్ ఉద్యమాలను తలపించింది. ఈ సోంపేటలో, ఈ కాగరాపల్లిలో, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పర్యావరణానికి ఎంత ముప్పు ఓడిల్తుంది. అలాగే ఈ భూమి తల్లిని, ఈ పేల తల్లిని నమ్ముకున్న రైతులు ఏమైపోతున్నారు. సముద్రమే తల్లిగా జీవించే హక్కుగా ఉన్న మత్స్యకారులు ఎలా చిన్నాభిన్నం అయిపోతున్నాయి. థర్మల్ ప్లాంట్ కన్నా అనుమతిస్తే మా బతుకులు ఏమైపోతాయని బతుకుపోరు చేసే యుద్ధమే ఈ సోంపేట సైరన్ మోత. సోంపేటలో ఉద్యమానికి ఉద్దాన ప్రాంతం మత్స్యకారులు, రైతులు మద్దతు తెలపడంతో జాతీయ స్థాయికి చేరింది. ఆ యుద్ధంలో అసూలు బాసిన కృష్ణమూర్తి, కృష్ణారావు, జోగారావులతో పాటు కాకరపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడుతూ పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన అమరులను ఈ ప్రాంతవాసులు ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నారు. అదే కథాంశంతో నారాయణమూర్తి పీపుల్స్ వార్గా తీర్చిదిద్దుతున్నారు. షూటింగ్ ను చూస్తూ తమ వాళ్లను తలుచుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.